ఫస్ట్ మనం క్యారెట్ పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఈ చిన్న సైజు గ్లాస్తో మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్కర్ది స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అందులో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి మూత ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు మ్యాష్ చేసేసుకోండి. జనరల్లీ మనము ఈ బాయిల్ చేయక ముందు తురుముతో కూర్చుంటే టైము చాలా పడుతుంది, అలాగే మన ఫింగర్ టిప్స్ కూడా హర్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇంకో గ్లాస్ మిల్క్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని బాగా తరోగా మిక్స్ చేసుకోవాలి. మనము ఒక బాయిల్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనము క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఇలాచీని ఇందులో యాడ్ చేయాలి ఫ్లేవర్ కోసము. మళ్ళీ మిక్స్ చేద్దాము. నెక్స్ట్ మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి, కానీ చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మిల్క్ అలాగే షుగర్ రెండిట్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇంకో 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మిల్క్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనము నెయ్యిలో వేయించిన జీడిపప్పుని ఆ నెయ్యితో సహా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇది ఎప్పుడైతే ఆ నెయ్యిని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుందో ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మన క్యారెట్ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.